హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు గిరిజనులు పట్టే చేపల పద్ధతులు మీకు వివరిస్తాను ఈ వీడియోలో. వీలైతే పూర్తిగా చూడండి ఈ వీడియో. మన మునుపటి వీడియోలో చెప్పినట్లు గిరిజనులు మూకుమ్మడిగా చేపల వేట చేస్తారు. చెరువులు కాలువలు ఎండాక ఊరంతా ఒకేసారి చేపల వేటకి దిగుతారు. గిరిజనులకు గవర్నమెంట్ ఇచ్చిన దోమతెరలు కూడా గిరిజనులకు ఆ సమయంలో చేపల వలలు అవుతాయి. మనం కూడా ఓ ప్రయత్నం చేద్దాం. ఓ పెద్ద చేపను పట్టబోతున్నాను ఈరోజు. చూడండి, చేప దొరకలేదు కానీ పెద్ద కప్ప దొరికింది. ఇదే చైనా వాడు దొరికితే పెద్ద పండగ చేసుకునేవాడు. మా గిరిజనులకు వేసవి వచ్చిందంటే చాలు, చెరువుల్లో కాలువల్లో గోదట్లో అంతటా చేపల పండుగ. చేపలేనిదే ముద్ద దిగదు వాళ్ళకి. ప్రతిరోజు ఏదో ఓ మాంసాహారం లేనిదే రోజు గడపలేరు మా గిరిజనులు. కొందరు విసురు వలలతో చేపలు పడితే మరికొందరు గవర్నమెంట్ ఇచ్చిన దోమత్రాలతో చేపలు పడతారు. ఎలా పట్టినా వాళ్ళ లక్ష్యం మాత్రం సహజసిద్ధమైన చేపలు. వీళ్ళు పెంచే చేపలను తినడానికి ఏమాత్రం ఇష్టపడరు. సహజసిద్ధమైన గోదట్లో కాలువల్లో చెరువుల్లో పెరిగిన చేపలను వేటాడి తినడానికి ఎక్కువ మక్కువ చూపిస్తారు. రోజు వాళ్ళకి ఓ పండుగలా ఉంటుంది. That's funny moment, yaar. ఈ విధంగా రబ్బర్ ట్యూబ్ చెక్కతో చేసిన పడవల్లోనూ చేపలు పట్టడానికి వచ్చే గిరిజనులు ఉంటారు. అందరి లక్ష్యం ఒకటే, ప్రకృతి ఇచ్చిన చేపలను గెలుచుకోవడానికి చేసే పోరాటమే ఈ గిరిజనుల చేపల వేట. ఈ చేపలు చాలా వరకు గిరిజన సంతలకు కాల్చి తీసుకెళ్లబడతాయి. నా గత వీడియోలో చూపిన విధంగా ఎండిన చేపలతో వ్యాపారం గిరిజనులు బాగా చేస్తారు. ನಾನು ದಿಟ್ಟನೆ ಮುಕ್ಕ ತಿಂಜಿ ಬಾಗಲ ಹೊಡತ್ತ ಮುಕ್ಕ ಹಿರಣ ಬಾಯ್ತಾನೆ. ఎక్సలెంట్ చేపలు. కావాల్సిన చేపలు దొరికాక గిరిజనులు ఇంటి దారి పడతారు. ఈత అనేది వీళ్ళలో ఆడ మగ పిల్లలకు వస్తుంది ఈజీగా. వీళ్ళు చిన్నతనం నుండి చేపల వేటలో భాగస్వాములు. గిరిజనులకు చేపల వేట వాళ్ళ జీవన విధానంలో ఓ భాగం అవుతుంది. అనేక సందర్భాల్లో వీళ్ళు పాములకు కూడా భయపడరు. చేపల వేటలో భాగంగా భయంకరమైన విషసర్పాలతో పోరాటం చేస్తారు వీళ్ళు. ముద్దు పెట్టాలి. ఓ బృందంగా ఏర్పడిన కోయ గిరిజనులు తాము పట్టిన చేపలను వాటాలుగా ఎంచుతారు. ఈ విధంగా పెద్ద చేపలను విడిగా, చిన్న చేపలను విడిగా ఏరుతారు గిరిజనులు. ఒకసారి 5గురు కలిసి 10 నుండి 20 కేజీల చేపలు ఈజీగా వేటాడతారు. వానాకాల ప్రారంభంలో ఇలాంటి పెద్ద చేపలు దండిగా దొరుకుతాయి. ఈ వాగులో, ఈ కాలువల్లో, ఈ గోదావరి. ఇవి వండడానికైనా కాల్చి సంతలో అమ్మడానికైనా అనువుగాను రుచిగాను ఉంటాయి. ఇలాంటి చేపల వేట వీడియోలు మరెన్నో వస్తూ ఉంటాయి. మీరైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కూర చేయడానికి ఓ సైజ్ చేపలను ఎంచుకున్నాము. కొత్త చింతపండు వేసి ఈ చేపలను పులుసు పెడితే వావ్, ఆ టేస్ట్. చూసారుగా మా గిరిజనుల చేపల వేట. ఇలాంటి మరెన్నో వీడియోలు మన ఛానల్ లోపల ఉన్నాయి, చూసేయండి. మరి మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మన ఛానల్లో ఫిషింగ్, హంటింగ్, విలేజ్ లైఫ్ స్టైల్,
వీడియోస్ మరెన్నో రాబోతున్నాయి. మీరైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దు. మీ మిత్రుడు సూర్య, మీ అడవి బిడ్డ.